లక్ష్యం కోసం కాబట్టి మేమందరం అదే ఉద్దేశంతో నాయకులు వెంట నడుస్తున్నాం సార్. చెప్పండి. అంటే అరుణమ్మకి నీకు ఒకటే చిన్న సబ్మిషన్. ఇప్పుడు పార్టీలో మీరు పార్టీ పెట్టిన కాడి నుంచి ఆవిర్భావం నుంచి ఉన్న కేడర్ వేరు. మీరు అన్నట్టు ప్రజారాజ్యం నుంచి పారాచూట్ వేసుకొచ్చిన వాళ్ళతో ఆల్రెడీ కాంగ్రెస్ని హాప్ ఓవర్ తీసుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు మీరు సీనియర్ కింద మీరు కన్సిడర్ చేస్తారంటే దట్ ఇస్ అన్ ఆబ్లిగేషన్ విచ్ పార్టీ ఇస్ టేకింగ్. లేదు సార్, పార్టీలో అప్పటి నుంచి కొనసాగిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళలేదు వాళ్ళు, మెగా ఫ్యామిలీతో కొనసాగిన వాళ్ళు ఉన్నారు. ఆ వాళ్ళ గురించి మాట్లాడారు. నాకు తెలిసి వాళ్ళు నాకు మా గురుగారు ఉన్నారు, ఎవరు శాంతి ప్రసాద్ గారు, ఆయన మెగాస్టార్ చిరంజీవి గారి పార్టీ కాడి నుంచి ఉన్న వ్యక్తి. కానీ ఆయన ఇప్పుడు మీ పార్టీతో అలానే లేడు. చాలా మంది ఉన్నారు. నేను చెప్తుంది అదేనమ్మా. శాంతి ప్రసాద్ గారు అనే వ్యక్తి నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి తర్వాత కంటిన్యూ అయ్యి చిరంజీవి గారిని తర్వాత జనసేన నమ్ముకున్న వ్యక్తే తప్ప ఇంకెక్కడ హాప్ ఓవర్ తీసుకోలేదు. అలాంటి వాళ్ళకి సముచిస్తానాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు ఉన్నారు, ఎక్కడున్నారు? నాకు బొలిశెట్టి సత్యనారాయణ గారు ఇప్పుడే ఏంటి ఎప్పుడు కాంగ్రెస్ కానీ తెలుసు. ఆయన యాజ్ సూన్ యాజ్ ప్రజారాజ్యం దగ్గర నెట్టనిలుగా నిలబడిన వ్యక్తులు వాళ్ళు. ఇవాళ మీకు తదనంతర పరిణామాల్లో ఇవాళ నీ సంగతే నేను చెప్తున్నా. నీ ప్రాస్పెక్ట్లో నువ్వు మాట్లాడిన ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చింది, బాగానే ఉంది, వెరీ గుడ్, ఐమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. బట్ నీకన్నా సీనియర్స్ అంటే మాత్రం ఎలా ఒప్పుకోవాలి? కాంగ్రెస్ నుంచి ఆపోవర్ తీసుకొచ్చినవి. ఇప్పుడు మా మోకా ఆనంద్ సాగర్ అని ఉన్నాడు, ఆయన నిరంతరం నెక్కచ్చిగా రామారావు గారు కాడి నుంచి ఉన్న వ్యక్తి అతను, నో కాంప్రమైజ్ దాంట్లో. ఇప్పుడు ఆయన ముందు నువ్వు అన్నట్టు ఎవరెవరికో చైర్మన్లు పడ్డాయి, ఆయనకు డైరెక్టర్ పదవి ఉన్నప్పుడు అది ఖచ్చితంగా ఆయన చెప్పింది మాకు కూడా 100% జస్టిఫైడ్. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. ఇవాళ పార్టీని నమ్ముకుని సముచిస్తానం ఇచ్చింది ఇవ్వలేదు అన్నది కనతల్లాంటి పార్టీకి సేవ చేయడం మీ ఇద్దరు దృక్పథం నేను యాక్సెప్ట్ చేస్తాను. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ అగైన్ ఆల్సో. బట్ సముచిత స్థానాలు అనేవి ఎప్పుడు అందులో ఇప్పుడు మీ ఇద్దరు ఇంత ఫ్రంట్ ఎండింగ్ వారియర్స్లో ఉన్నప్పుడు ఇంత దగ్గర జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్ కదా, ఇది గమనించండి. రైట్. అరుణ గారు నేను రెస్పాండ్ అవుతారా? ఏం లేదు సార్, ఇప్పుడు ఈ మధ్య కూడా కొంత క్లియర్ గా నేను కొన్ని ఛానల్స్ లో వాదన అయితే వింటా ఉన్నాను. అంటే ఇది వాంటెడ్ గా చేయిస్తున్నారా లేదంటే ఇది కూడా నాకు ప్లస్. ఇప్పుడు ఏంటంటే వైసీపీ పార్టీకి నేను ఒక విషయంలో కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే మిగతా వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకున్నటువంటి పబ్లిసిటీ నాకు ఫ్రీగా చేసి పెడతా ఉంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా క్లియర్ గా ఎప్పుడు టాప్ ఎండ్ లో ఉంచుతారు నన్ను సోషల్ మీడియాలో, అందరిలో గుర్తుండిపోయేలాగా ఎప్పుడు మర్చిపోకుండా. అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేశారు. ఏంటి అంటే రాయపాటి అన్నాన్ని పక్కన పెట్టినటువంటి జనసేన పార్టీ ఇప్పుడు ఆవిడకి పదవి ఇవ్వలేదు, ఆవిడ నోటు దురుస్థానమే పక్కన పెట్టేసింది, ఇలా ఏదో అహంకారం ఆవిడకి. ఇట్లాంటి పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ లో అలాగే పెద్ద పెద్ద యూట్యూబర్లు విశ్లేషకుల రూపంలో వచ్చేసి మరి నా మీద వీడియోలు చేస్తున్నారు. ఇది కూడా నాకు ఒక ప్లస్. ఎందుకంటే చాలా మంది సీనియర్లు, జిల్లా అధ్యక్షుల స్థాయి వాళ్ళు, రాష్ట్ర కార్యదర్శి స్థాయి వాళ్ళు, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు, అసలు టికెట్ కోసం ట్రై చేసి నిరాశ చెంది ఉన్న వాళ్ళు, వీళ్ళందరినీ ఎవరిని గుర్తుపెట్టుకోకుండా నన్ను మాత్రమే గుర్తుపెట్టుకొని నాకే పదవి ఇవ్వలేదన్న విషయాన్ని పదే పదే రాష్ట్ర ప్రజలు గుర్తు చేస్తున్నారంటే నిజంగానే నా మీద మీకు ఉన్నటువంటి అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు నాకు నెగిటివ్ పబ్లిసిటీ చేయాలని ట్రై చేస్తున్నా, అది నాకు పాజిటివ్ గానే వెళ్తుంది ప్రజల్లోకి. నిజంగానే హ్యాపీ. మీరు ఇలాగే నా కోసం పని చేయాలి, నా గురించి ఇలాగే రాస్తూ ఉండాలి, నేను నిరంతరం ప్రజల్లో ఉండేలాగా మీ అందరి శ్రమ, కృషి, సహకారం నాకు అందించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే క్లియర్ గా నేను చెప్తుంది, పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రయారిటీ అనేది ఇక్కడ ప్రధానం పార్టీల్లో. ఆ ప్రయారిటీ నాకు ఇప్పటికీ జనసేనలో ఉంది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నాకు ఆ ప్రయారిటీ ఉంది. ఇప్పటికీ నేనేమి వెళ్ళి ఆ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నాకు పదవులు కావాలి, ఇంకోటి ఇవాళకు నేను అడగలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నాకు ఏ స్థానం సముచితమని ఆయన అందిస్తే ఆ రోజు తీసుకొని దాన్ని నిర్విద్యంగా చేయాలని చెప్పేసి నేను ఉన్నాను. కాబట్టి ఆ విషయం గురించి నేను పట్టించుకోవట్లా. పదే పదే నా మీద రాతలు రాయడం మానేయండి అని మాత్రం చెప్పాలనుకుంటున్నాను సార్. ఓకే. ఏంటి నాగబాబు గారికి ఏమన్నా పెండింగ్ పడిందా? అసలు ఎవరు అంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు? అదేం లేదు సార్, పెండింగ్ ఏం పడలేదు, ఇస్తారు సార్ కంపల్సరీగా. ఏంటి ఆలస్యం? పిఠాపురమే. ఇప్పుడు అది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్న విషయం కదా, ఎలా ఎందుకు ఏంటనే సమయ సందర్భం లేకుండా మనం ప్రస్తావించకూడదు. కంపల్సరీగా ఆయనకి ఒక శాఖ కూడా ఏదో డిక్లేర్ చేసి చెప్పుకుంటూ ఉన్నారు. మహానాడు తర్వాత అయ్యిద్దని చెప్పేసి మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఏం శాఖ అనుకుంటున్నారండి? మైనింగ్ అని వినిపిస్తుంది సార్, నాకు క్లారిటీగా తెలియదు. ఓకే.